సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మండలం ఆకుపాముల వద్ద ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఆకుపాముల వద్ద ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాద సమయంలో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిద్రమత్తుగా ఉండటమేనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెప్పు, ఏం చేసినావు చెప్పు. బస్సు ఎందుకు ఏం జరిగింది చెప్పు. ఇన్సిడెంట్ ఉన్నది చెప్పు, ఏం కాదు. సాంగ్స్ కూడా వస్తా ఉన్నావు. ఇయ్యడనా మరి నువ్వు ఏ డైరెక్షన్ వస్తున్నావు నువ్వు? మరి సరే, వాడు రైట్గా అయిపోయినప్పుడు నువ్వు లెఫ్ట్ పోవాలి కదా. వాడు మార్చడానికి ఎందుకు పోయినావు? ఆటలు ఇట్టుకుంటారా చెప్పు. మళ్ళా పక్కన మీద చూస్తున్నావు. అర్థమైందన్నా? కానీ సడన్గా నేను చూసరికి ఇది ఆగాను. రైట్ సాంగ్స్ తినుకుంటూ వస్తున్నావా, వీడియో చూసుకుంటూ వస్తున్నావా? జగదీష్, విజయవాడ అంట. ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా అండి?